హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యేసయ్యని నమ్ముకుంటే నాకేమొస్తుంది అని అడిగాడు ఒక ఆయన. ఏం కావాలి నీకు యేసయ్యని నమ్ముకుంటే? యేసయ్యని నమ్ముకుంటే నాకేమొస్తుంది? నాకు అన్నీ వస్తాయి. తెలుసా మీ సంగతి? పరలోకం ఒకటే కాదు, ఇహమందును పరమందును 100 ఫలమిస్తానన్నాడు దేవుడు. కానీ మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు వంకాయలు కేజీ, బీరకాయలు అర కేజీ కొనుక్కున్న తర్వాత ఏమడుగుతారు మీరు? నేను మార్కెట్ చేసేవాడిని, సంతలోకి వెళ్ళి, కాపురంలో సంతలోకి వెళ్ళి శుక్రవారం మంగళవారం మర్చిపోయాను. మార్కెట్ చేసిన తర్వాత ఏమడుగుతాం తెలుసా? కొనుక్కున్నాక కొసరు అడుగుతాం. ఏంటండి, కొనుక్కున్నోడు కొసరా, కొనుక్కోకుండానే కొసరా? వంకాయలు ఎంతయ్యా? 5 రూపాయలు. బీరకాయలు ఎంతయ్యా? రేట్లు పెరిగిపోయినట్టున్నాయి, ఇప్పుడు 5 రూపాయలు కాదుగా. ఇంత ఖరీదు అంటే ఆ కొత్తిమీర కట్టంతా కొసరు, ఇది కొసరండి, కొసరేస్తానని ఆ కొసరు ఇచ్చి వెళ్ళిపోతానని అనుకో, కొనుక్కోకుండా. కుదురుదా? ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి అసలైంది వదిలేసి కొసరెత్తుకు వెళ్ళిపోతున్నారు. కొసర ఏంటంటే స్వస్థతలు, భూసంబంధమైన ఆశీర్వాదాలు, నువ్వు అనుకున్నవి జరగటం, నీకు గర్భఫలం కలగటం, నీకు దేవుడు సహాయం చేసే అన్నీ కూడా కొసరు. అసలేంటి? ఆత్మ రక్షణ, పరలోక రాజ్య వారసత్వం. అది సంపాదించుకున్నోడికి ఇవన్నీ కొసరు. ఏమన్నీ? ఈ లోకంలో ఉండే బాధలన్నింటినీ జయించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేయండి. మీరు నిజంగానే యేసుప్రభువుని వెంబడిస్తున్నానన్నారు, కానీ నా బ్రతుకులో నేను కూడా యేసుప్రభువుని వెంబడిస్తున్నానండి. నాకేమి ఇది పూల పల్లకిలా లేదు. పూలపల్లి ఓహోమోహోం హోయ్, ఓహోమోహోం హోయ్ అంటారు చూడండి. అలాగ హ్యాపీగా ఏ బాధ లేకుండా, భారం లేకుండా ఉన్న పూల పల్లకీలో పయనించే జీవితంలో లేదు. యేసు ప్రభువుని వెంబడించడం అనేది ముళ్ళ పొదల మీద నడుస్తున్నట్టుంది. ఏంటండి, చాలా కష్టాలు, శ్రమలు, ఈ లోక సంబంధమైన నిందలు, అవమానాలు, బాధలు, వేదనలు అనేకమైనవి ఉన్నాయి. కానీ యేసయ్యతో నడుస్తున్నప్పుడు ముళ్ళు గుచ్చుకున్న వెంటనే మొరపెడితే, బాధ కలిగిన వెంటనే ప్రార్థిస్తే, కష్టం వచ్చిన వెంటనే దేవునికి చెప్తే, రోగం వచ్చిన వెంటనే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే, ఆయన హస్తము మనల్ని శుద్ధి చేస్తుంది, విడిపిస్తుంది, రక్షిస్తుంది, కాపాడుతుంది. అత్రలి ఆ గొప్ప అనుభూతి ప్రభుతో నడిచే వారికి ఉంటుంది. మీకు ఉందా అలాంటి జీవితం? అనేకులు ఈ రోజున మోసపోతున్నారు, తాత్కాలికమైన స్వస్థతల కొరకు మోసపోతున్నారు. యేసును వెంబడించడం మీరు అనుకున్నంత సులభం కాదు. ఆయనతో నడవటం అంత సులభం కాదు. భయంతో, వణుకుతో, ప్రతి క్షణం ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన్ని పూజిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన మనస్సును ఎరిగి, ఆయన చిత్తాన్ని ఎరిగి నడవాలి. ఇది పోరాటం. క్రీస్తుతో నడుస్తూ ఉన్నప్పుడు, నడిచేవాడికి నడుస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు చెప్పాడు, ప్రయాసపడి భారం మోయుచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నా కాడి సులువైనది, నా భారము లఘువైనది. యేసయ్యను వెంబడిస్తున్నప్పుడు అండి భారంగా అనిపిస్తుందేమో, కానీ నువ్వు నిజంగా ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు నీకు అది ఎంతో సునాయాసనంగా ఉంటుంది. కారణం, నీ పక్కనున్నవాడు గొప్పవాడు గనుక, నీ ప్రక్కనున్నవాడు నీకంటే గొప్పవాడు గనుక, నీ పక్కనున్నవాడు సర్వాధికారిగా ఉన్నవాడు గనుక, నీ పక్కనున్నవాడు స్వస్థపరిచేవాడు గనుక, నీ పక్కనున్నవాడిలో బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు ఉన్నాయి గనుక నీకే లోటు ఉండదు, ఏ కొదువు ఉండదు. యేసయ్యతో నడవడం నేర్చుకుందాం. మన బిడ్డలతో పాటు యేసయ్యతో, భార్య భర్తలుగా యేసయ్యతో నడవడం నేర్చుకుందాం. మన కుటుంబంతో యేసయ్యతో నడవడం నేర్చుకుందాం. మన బంధువులతో, రక్త సంబంధులతో ప్రభువుని వెంబడించడం నేర్చుకుందాం. ప్రభువుని వెంబడించేటప్పుడు పనికిమాలినవి మన చేతుల్లో, మన జేబుల్లో, మన జీవితంలో, మన హృదయంలో ఉంటే వాటిని విసిరి పారవేసి పశ్చాత్తాపడి ప్రభు యొక్క శుద్ధ హృదయంతో, ప్రభు ఇచ్చే శుద్ధ హృదయంతో ప్రభువుని వెంబడిద్దాం. దేవునికి ఇష్టడుగా నీవు ఈ లోకంలో బ్రతకకుండా దేవుడిని వెంబడించలేవు. దేవుడిని సంతోషపరచకుండా, దేవుడు సంతోషపరిచే జీవితాలు ఈ లోకంలో జీవించకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేవు.
ఆయన తీసుకొని పోకముందు హానోకు దేవునికి ఇష్టడుగా ఉండెను అని సాక్ష్యము చెప్పబడిందంట. నీ జీవితంలో సాక్ష్యం చెప్తానని ముందుకు వస్తావు, కానీ నీ సాక్ష్యాన్ని ఇతరులు చెప్తే ఎలా ఉంటుందో చెప్పు. నిన్ను గురించి ఇతరులు ఏ సాక్ష్యం ఇస్తున్నారో చూడు. ఈయన నిజమైన విశ్వాసి, ఈయన నిజమైన క్రైస్తవుడు, ఇతడు అబద్ధమారడు, ఈమె గయ్యాలి కాదు, ఈమె కోపముతో బూతుమాటలు ఆడదు, ఈ వ్యక్తి దురభ్యాసాలకు వెళ్ళడు, ఇతడు దేవుని భయభక్తులు కలిగిన వాడు అని నిన్ను చూచిన వారు నీ పక్కవారు చెప్పగలిగితే ఈ యేసయ్యను నీవు ఘనపరుస్తావు, నీవు ప్రీతిపరుస్తావు, ఇష్టపరుస్తావు, నీ బ్రతుకులో ధన్యుడు అవుతావు. ఇహమందు ధన్యమైన జీవితాన్ని జీవిస్తావు. ఇహం విడిచిపెట్టినప్పుడు పరలోకంలో ఆయన రాజ్య వారసుడిగా ఉండగలుగుతావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతో నడవాలని, నిన్ను వెంబడించాలని, నీ రాజ్య వారసులు అవ్వాలని వారి హృదయ వాంఛను తీర్చుము నాయనా. ఈ లోకంలో మాకు కలిగే శ్రమలు, మాకు కలిగే పోరాటాలు, మాకు కలిగే శోధనల్లో నీవు తోడుంటే మాకు చాలు అన్న ధైర్యాన్ని, విశ్వాసాన్ని మాకు కలుగజేయము తండ్రి. మా చుట్టూన్న వారు నువ్వు యేసుని వెంబడిస్తున్నావే, నీకేమొచ్చింది అన్నప్పుడు అయ్యా మా బ్రతుకుల్లో ఉన్న కొరతలు, మా బ్రతుకుల్లో ఉన్న బాధలు మా పక్కవారు చూచి హేళన చేయక్కర్లేకుండా మా బాధల నుంచి మమ్మల్ని విడిపించు నాయన. ఆ కుటుంబాల్లో ఉన్న కీడు, నష్టము, శాపములు క్రీస్తు రక్తములో కొట్టివేయబడి సమాధానము, దీవెన, ఆశీర్వాదము కలగడానికి సహాయము చేయము. పరిశుద్ధాత్మ కార్యాలను మా అంతరంగాల్లో కొనసాగించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.